హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 19వ కీర్తన 9వ వచనాన్ని చదువుదాం. చదవండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. దేవుని బిడ్డలారా, దేవుని యందు మనము భయము కలిగి ఉంటే, దేవునికి భయపడేవారుగా ఉంటే మనకు ఎలాంటి మేలులు కలుగుతాయో ఈరోజు మీతో చెప్తాను. రాసుకునే వాళ్ళు రాసుకోండి. దేవునికి మనం భయపడేవారుగా ఉంటే పిల్లలైనా, యవనస్తులైనా, పెద్దలైనా, వృద్ధులైనా సరే దేవునికి మనం భయపడేవారుగా ఉంటే మనం కలిగే ఆశీర్వాదాలు ఏంటయ్యానంటే, యెహోవా యందైన భయము పవిత్రమైనది అని మనం చూస్తున్నాం. సో నెంబర్ 1, దేవుని యందైన భయము మనము కలిగి ఉండటం ద్వారా మనలో పవిత్రత అనేది వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని యందైన భయము మనుషులలో పవిత్రత అనేది కలుగజేస్తుంది. దేవుని భయం లేకపోతే మనుషులు అపవిత్రులైపోతారు. దేవుని భయం అనేది లేకపోతే మనుషులు చెడు పనులు చేస్తారు. దేవుని భయం లేకపోతే ప్రియులారా మనుషులు చెడు పనులు చేస్తారు. అబద్ధాలు, బూతుమాటలు, నరహత్యలు, మరి అక్రమ సంబంధాలు. దేవుని భయం లేకపోవటం వలన మనుషుల్ని మోసగించటాలు, కబ్జాలు చేయటాలు, ఇలాంటివి ఇంకా ఎక్కువైపోతాయి సమాజంలో. కానీ ఎవరైతే దేవుని యందు భయం కలిగి ఉంటారో వారికి దేవుడు పవిత్రత అనేది అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులంటే పిల్లలకి భయం ఉంటుంది కొంచెమైనా. ఉపాధ్యాయులంటే విద్యార్థులకి కొంచెం భయం ఉంటుంది. ప్రియులారా, నేరస్తులకి పోలీసులంటే భయం ఉంటుంది. అలాగే పేషెంట్లకి డాక్టర్ అంటే భయం ఉంటుంది ఎంతో కొంత. కానీ వీటన్నిటిని మించింది, వీటన్నిటికంటే ఎక్కువైంది దైవ భయము. దేవుని భయం అనేది మనుషుల్లో ఉండాలి. పోలీసులకు భయపడి నేరాలు చేయటం ఆగుతున్నాయా? ఆగట్లేదు. తల్లిదండ్రులకు భయపడి పిల్లలు చెడు మార్గంలో నడవడం ఆగుతుందా? ఆగట్లేదు. దేవుని బిడ్డలారా, డాక్టర్లకి భయపడి రోగాలు తగ్గుతున్నాయా? తగ్గట్లేదు. కానీ ఈ రోజున ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో నిశ్చయముగా వారిలో పవిత్రత అనేది కలుగుతుంది, పరిశుద్ధత అనేది వస్తుంది. ప్రియులారా, చెడుతనం నుండి మనుషులు విడిపించబడి పరిశుద్ధత వైపు మళ్ళుకుంటారు. కాబట్టి ఈ రోజున దైవ భయం అనేది పవిత్రత అనేది కలుగజేస్తుంది. ఇక్కడ కూడా వచ్చిన మనము కూడా ఒకప్పుడు దైవ భయం లేని వారం. ఒకప్పుడు పాపములో జీవించాం. ఒకప్పుడు వ్యభిచారములో, రకరకాల చెడలవాట్లలో, దొంగతనములో, మోసములో మనమందరం కూడా బ్రతికిన వాళ్ళమే. కానీ ఈ రోజున మనం ప్రభు నమ్ముకున్నాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము. దేవునికి భయపడటం ద్వారా మనలో పవిత్రత అనేది వచ్చింది. దేవునికి భయపడటం ద్వారా పరిశుద్ధత అనేది మనలోకి వచ్చింది. సో అలాగే ఏ మానవులైతే, ఏ మనుషులైతే దేవునికి భయపడతారో చెడుతనం అనేది తొలగిపోయి పరిశుద్ధత అనేది వస్తుంది. ఎందుకంటే కీర్తనకాడు ఇప్పుడు మనం చదివిన కీర్తనలు అంటాడు, యెహోవా యందైన భయము పవిత్రమైనది. హల్లెలూయా.
పవిత్రత వలన ఏంటయ్యా ఉపయోగం అంటే, పవిత్రత వలన దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనలో పరిశుద్ధత ఉంటే, మనలో పవిత్రత అనేది ఉంటే ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ మనం చూస్తాము చక్కని మాట. మరియు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనమా. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోండి. ఆజ్ఞ ఇచ్చెను. ఎంత చక్కని మాట. రేపు మీ మధ్య దేవుడు అద్భుతం చేస్తాడు గనుక, ఇశ్రాయేలీయులారా, దేవుడు మీ మధ్యలో అద్భుత కార్యం చేస్తాడు గనుక మీరేం చేయాలంటే మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతం కావాలా? సోదరుడా, నీ జీవితంలో దేవుని అద్భుత కార్యం చూడాలా? అయితే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. పవిత్రపరచుకుంటేనే దేవుని కార్యాలు చూస్తావు. పవిత్రపరచుకుంటేనే జయం పొందుకుంటావు. పవిత్రపరచుకుంటేనే శత్రువుల మీద జయం. నీలో పరిశుద్ధత చూస్తున్నాడు దేవుడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ పరలోకమందున్న దేవుడు అంతరంగాలు చూసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధత అంటే నీ తల పవిత్రంగా ఉండడం కాదు, నీ కళ్ళు పవిత్రంగా ఉండడం కాదు, నీ హృదయం పవిత్రంగా ఉండాలి. జుట్టు ఎన్నిసార్లు దూకుంటామండి నీట్గా ఉండాలని? బట్టలు ఎన్నిసార్లు అద్దంలో చూసుకుంటాం నీట్గా ఉండాలని? దేవుని బిడ్డలారా, శరీరం వాసన రాకుండా ఉండాలని ఎన్ని పెర్ఫ్యూమ్స్ మనం వాడుతాం. అలాగే మనము పవిత్రంగా ఉండాలంటే దైవ భయం అనేది మనం కలిగి ఉండాలి. పవిత్రంగా ఉంటే దేవుడు అద్భుతం చేస్తానంటున్నాడు. వివాహ విషయంలో అద్భుతం, గర్భఫలం విషయంలో అద్భుతం, ఇదిగో ఉద్యోగం విషయంలో అద్భుతం, నువ్వు ఇల్లు కొనుక్కునే విషయంలో అద్భుతం. ఇలా నీ జీవితంలో ఏవైతే ఉన్నాయో దేవుడు అద్భుతం చేస్తానంటున్నాడు. ఎప్పుడంటే నీవు పరిశుద్ధపరచుకున్నప్పుడు, నీలో ఏ అపవిత్రత లేకుండా నిన్ను నీవు పవిత్రపరచుకున్నప్పుడు అంటున్నాడు యెహోషువతో, చెప్పు ప్రజలతో వాళ్ళని పరిశుద్ధపరచుకోమను, రేపు అద్భుతం చేస్తాను. ఏంటి అద్భుతం అంటే, యొర్దాను అడ్డుగా వచ్చింది వాళ్ళకి కనాను దేశానికి వెళ్ళటానికి. గట్ల వరకు పొంగుతుంది, యొర్దాను బాగా ప్రవహిస్తుంది, గట్టు తెగుతుందా అన్నట్టుగా ప్రవహిస్తుంది. ఎలా దాటాలి యొర్దాను? ప్రజలు ఎలా దాటాలి అని యెహోషువ ప్రార్థన చేస్తుంటే దేవునికి దేవుడు చెప్తున్నాడు, వాళ్ళని పరిశుద్ధపరచుకోమని ఈరోజు రేపు దినాన నేను వాళ్ళకి కార్యం చేస్తాను. ఎంత చక్కని మాట. యవనస్తులారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. మీ చూపులు పవిత్రం, మీ ఆలోచనలు పవిత్రం, మీ మాటలు పవిత్రం, మీ నడవడిక పవిత్రత ఉంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నీలో అపవిత్రత వలన నీ పిల్లలు జయం పొందలేకపోతున్నారేమో. సోదరుడా, నీలో ఉన్న పాపం బట్టి నీ పిల్లలు పాస్ అవ్వలేకపోతున్నారేమో. సహోదరి, నీలో ఉన్న పాపం బట్టే వివాహము జరగట్లేదేమో. నీలో ఉన్న అపవిత్రత బట్టే బిడ్డలు పుట్టట్లేదేమో. నీలో ఉన్న అపవిత్రతను బట్టి అనేక విషయాల్లో అపజయం పొందుతున్నావేమో. బైబిల్ అంటుంది, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, రేపు మీ ఎడల అద్భుతం చేస్తాను. హల్లెలూయా. పవిత్రత అనేది ఎలా వస్తుంది? యెహోవా యందైన భయము పవిత్రమైనది. దేవునికి భయపడుట ద్వారా పవిత్రత అనేది మనలోనికి వస్తుంది. అయ్యో, అబద్ధాలు ఆడుతున్నానా, దేవుడు వింటున్నాడు, అది భయం అంటే. అక్రమ సంబంధాలకు వెళ్తున్నానా, దేవుడు చూస్తున్నాడు కదా, అది భయం అంటే. మోసం చేస్తున్నానా ప్రజల్ని, దేవుడు చూస్తున్నాడు, అది భయం అంటే. అది భయం అంటే. అర్థమవుతుందండి? ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళారు మామిడికాయలు కోద్దాం, దొంగ మామిడికాయలు. పిల్లలు వింటున్నారా? ఏమనొస్తారు? ఏ మామిడికాయలు?
ఒకడు చెట్టు ఎక్కాడు, రే నువ్వు కింద ఉండరా, నేను పైకి వెళ్ళి కోస్తాను, ఎవడన్నా వస్తే నాకు కేకైరా, నన్ను ఒక విజిలేరా, దిగొచ్చేస్తాను గబా గబా. చూడండి వీళ్ళ సైకిల్, ఇలా ఏమంటారు, వీళ్ళ కోట్ భాష. ఎవరన్నా వస్తున్నారంటే దూరం నుండి చూసి ఏం చేయాలి, నేను ఎక్కడో చెట్టు పైన ఉంటాను కాబట్టి ఒక్క విజిలై కిందకు వచ్చేస్తా. పాప మీ కింద ఉన్నవాడు అమాయకుడు, సండే స్కూల్ టీచర్ చెప్పింది గుర్తొచ్చిందంట, మీరు దొంగ మామిడికాయలు కోసేటప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు అని. పాప ఆడు కష్టపడి చెట్టు ఎక్కితే ఆడు కొయ్యకు ముందు ఒక్కసారి విజిలేసాడంట గట్టిగా. ఎవడొస్తున్నాడో అనుకొని గబా గబా బరా బరా కిందకు దూకి పడేశాడంటే. ఎవరొస్తున్నారు రే, ఎవరు రావట్లేదు కానీ మా సండే స్కూల్ టీచర్ చెప్పిందిరా, మనం దొంగ మామిడికాయలు కొత్తేనంట దేవుడు చూస్తున్నాడు. ఓరి పెచ్చోడా, ఎవరో వస్తున్నారు అనుకున్నాను కదరా, ఎంత అమాయకు చక్రవర్తి ఏంటరా నువ్వు, ఇంకోసారి అలా ఏమాక అని గబగబా మళ్ళీ ఎక్కాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కాడు, గబగబా ఎక్కాడు, పైకి వెళ్ళాడు. పెద్ద లావు మామిడికాయ ఉందని చెప్పి దాన్ని కూడా అందుకే ఉందామని పడుకుని కొమ్మ మీద పడుకుని అలా 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 జరిగి బడేళ్ళ కింద పడ్డాడు. 2 కాళ్ళు ఇరిగినాయి. ఏసు రక్తమే ఏమైనాయి, 2 కాళ్ళు ఇరిగిపోయినాయి అంతే. మామిడికాయలు ఏమో కానీ ఏమండి. కనుక దేవుని బిడ్డలారా, యెహోవా యందైన భయము పవిత్రత కలిగిస్తుంది. నువ్వు దేవునికి భయపడితే నీలో పవిత్రత వస్తుంది. అందుకే యోసేపు అన్నాడు, యోసేపు పోతీఫర్ ఇంట్లో పోతీఫర్ భార్య అడుగుతుంది, యోసేపు నాతో పాపం చేయి, నీకు ఆస్తి ఇస్తాను, నీకు బంగారం ఇస్తాను. అవన్నీ బైబిల్లో రాయబడు. యోసేపు నీవు నాతో పాపం చేస్తే నీకు ఆస్తి ఇస్తాను, నీకు బంగారం ఇస్తాను, నువ్వు ఏ పని చేయకుండా నిన్ను అందరి మీద సూపర్వైజర్గా పెడతా, నీకు కష్టం అనేది ఉండదు, రా నాతో పాపం చేయి. బా, ఈరోజు డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు ఎంతమంది లేరు? డబ్బు కోసము చెడు పనులు చేసేవాళ్ళు ఎంతమంది లేరు? బంగారం కోసము పాపపు పనులు చేసేవాళ్ళు ఎంతమంది లేరు? ప్రమోషన్ కోసం, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం పాపం చేసేవాళ్ళు ఎంతమంది లేరు? ఈ పోతీఫర్ భార్య అంటుంది, రా నాతో పాపం చేసావంటే నీకు ప్రమోషన్ ఇప్పిస్తా, నా భర్త నా మాట ఏంటాడు, నువ్వే పని చేయక్కర్లేదు, కుర్చీలో కూర్చో దర్జాగా అందరితో పనులు చేయించు. నీకు బట్టలు కావాలంటే మంచి బట్టలు, నీకు బంగారం కావాలంటే బంగారం, లేకపోతే నీకు ఇంకేదైనా పెళ్ళి కావాలా, మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తాను, నువ్వు నా ఇంట్లోనే ఉందువు కానీ నీకేది కావాలంటే అది, ఇల్లు కావాలంటే ఇల్లు. పోయిన శుక్రవారం మనం నేర్చుకున్నాం, యోధ అంట యేసు ప్రభుని 30 వెండి నాణ్యాలకు అమ్మాడంట. అది రక్తపు ధనము అని రాయబడింది బైబిల్లో. ఏ ధనం అండి? రక్తపు ధనం. దేవుని మందిరంలో వేయకూడదు, తీసుకెళ్ళిపో, మాకు అవసరం లేదు అంటున్నారు యాజకులు, ప్రధాన యాజకులు. ఇది రక్తపు క్రయధనం, ఇది చందా సంచులు వేయకూడదు, తీసుకెళ్ళో అంటున్నారు వాళ్ళు యోధాని. దేవాలయంలోకి ఇసిరి కొట్టాడంట, అయ్యో నిరపరాధిని నేను అప్పగించానే, నేను పాపము చేశాను కదా అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ వెండి నాణ్యాలు ఇసిరి కొట్టి, ఆ వెండి నాణ్యాలు దేవునికి కూడా పనికిరావు. నిర్దోషిని అమ్మిన ధనము రక్తపు ధనం అయితే, వ్యభిచారము చేసి సంపాదించే ధనము వ్యభిచార ధనం. అర్థమవుతుందా? మోసము చేసి సంపాదించే బంగారము మోసపు బంగారం, అది నీ ఎంట ఉండకూడదు, అది పాపం. పాపము చేసి సంపాదించే ధనము భయంకరమైన శాపం. అది నిన్ను, నీ పిల్లల్ని, నీ తరతరాలని అది వెంటాడుతుంది. కనుక యోసేపు అంటున్నాడు, నా దేవుడికి నేను భయపడతాను, ఎలాంటి పాతకం నేను చేయను,
నీ భర్త ఉన్నాడే, అదే నా యజమాని ఉన్నాడే, ఈ ఇల్లు నాకు అప్పచెప్పాడు, ఈ పొలాలు నాకు అప్పచెప్పాడు, ఈ పనివారిని నాకు అప్పచెప్పాడు, నిన్ను నాకు అప్పచెప్పలేదు, నేను అలాంటి పాపము చేయను అని చెప్పి ఖండితంగా చెప్పేశాడు. నేను నా దేవునికి భయపడువాడు. అక్కడి నుండి పారిపోయాడండి. పోతీఫర్ భార్య దగ్గర నుండి దూరంగా పారిపోయాడు. లాగిందంట పట్టుకొని, అతని పట్టుకొని లాగిందంట. అతని పై వస్త్రం ఆ చేతిలో దొరికిపోయింది. పారిపోయాడు. ఆహా, నాకు ఇల్లు కట్టిస్తుందంటలే, పెళ్లి చేస్తుందంటలే, కావలసినంత బంగారం ఇస్తుందంటలే, ప్రమోషన్ ఇస్తుందంటలే అని చెప్పి ఆ రోజున పాపములో పడినట్లయితే, దేవునికి భయపడకుండా పాపములో పడినట్లయితే యోసేపు ఐగుప్తుకి ప్రధాని అయ్యేవాడే కాదు, బైబిల్లో అసలు ఆయన పేరు రాయబడేదే కాదు. ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యేవాడే కాదు, బైబిల్లో ఆయన పేరు రాయబడేది కాదు. అలాంటి వాళ్ళ పేర్లు అనవసరం అంటది బైబిల్. దేవుని బిడ్డలారా, దేవునికి భయపడ్డాడు యోసేపు, దేవునికి భయపడ్డాడు. ఈరోజు నువ్వు వెళ్ళే పనిలో దేవునికి భయపడుతున్నావా? ఎవరు చూడట్లేదులే, మా బాస్ను మేనేజ్ చేద్దాం, మా బాస్ను లైన్లో పెడదాం అనే దురుద్దేశంతో వెళ్తున్నావా? నువ్వు వెళ్ళే ఆఫీస్లో దేవుడు చూస్తున్నాడని భయముతో ఉంటున్నావా? పర్వాలేదులే, ఇక్కడ నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరులే అన్నటువంటి భయము లేని జీవితంతో ఉంటున్నావా? నువ్వు వెళ్ళే ఉద్యోగంలో ఎవరి బండి పడితే వాళ్ళ బండి మీద ఎక్కి వెళ్ళిపోతున్నావా? ఎవరు చూడట్లేదులే అని దేవుడు చూస్తున్నాడని భయము కలిగి ఉంటున్నావా? ఒకసారి ఆలోచించేయి. నేను ఎవరినో గుర్చాలని కాదు ఈ మాటలు చెప్పేది. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందైన భయం ఏం కలిగిస్తుందండి? పవిత్రత కలిగిస్తుంది. పవిత్రత ద్వారా ఏం కలుగుతుంది? అద్భుత కార్యం జరుగుతుంది. దేవుడు అదే అంటున్నాడు, రేపు యెహోవా మీ మధ్యలో అద్భుత కార్యం జరిగిస్తాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, ప్రజలకి చెప్పమని. పవిత్రపరచుకో. అద్భుతం ఎందుకు దేవుడు చేయడండి? నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో, దేవుడు అద్భుతమైన కార్యము నీ జీవితంలో జరిగిస్తాడు. ఎందుకంటే దేవుని భయం పవిత్రత కలుగజేస్తుంది. ఏమండి, సినిమాలకు పోయేవాడిని ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, ఇప్పుడు వెళ్తానా సినిమాలకి? ఇప్పుడు వెళ్ళి డబ్బులు ఖర్చు పెడతానా? ఆ కుటుంబానికి నష్టం కలిగజేస్తానా? ఆ పిల్లలు తినాల్సిన డబ్బులు ఎక్కడో పెట్టొస్తానా? పెట్టను. ఎందుకని? దేవుని భయం. దేవుని భయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా యందైన భయం పవిత్రత కలుగు చేస్తుంది మనుషుల్లో. పవిత్రత ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయి, వాగ్దానాలు కూడా నెరవేరుతాయి అంట పవిత్రత ఉంటే. 2 కొరింథీ పత్రికలో 7వ అధ్యాయంలో పౌలు అంటాడు, మొదటి వచనంలో, వాగ్దానాలు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక, మనకి వాగ్దానాలు ఉన్నాయి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి, శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. అది ఎందుకు చేసుకోవాలి? ఎందుకు పవిత్రులుగా చేసుకోవాలంటే మనకు వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి. ఆ వాగ్దానాలు నెరవేరాలి కనుక. నెరవేరాలి అని అంటే నీ శరీరమును నీ ఆత్మను పట్టిన కల్మషము నుండి పవిత్రపరచుకోవాలి. కొంతమందికి శరీరం కల్మషంగా లేకపోవచ్చు, కానీ వాళ్ళ హృదయం ఎప్పుడు కల్మషమే, ఎప్పుడు చెడు ఆలోచనలే. రేపో మాపో పాపంలో పడదాం అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. ఎప్పుడు కూడా చెడు ఆలోచనలు. బైబిల్ అంటుంది వాగ్దానాలు ఉన్నాయి గనుక
యెహోషువలో ఏముంది? రేపు అద్భుతం చేయబోతున్నాను గనుక ఈరోజు మిమ్మల్ని మీరు, అంటే నువ్వు పవిత్రపరుచుకున్నటువంటి తర్వాత రోజు నుండి ఏం చూస్తావు? దేవుని అద్భుతాలు చూస్తావు. అలాగే పౌలు అంటాడు, ఈ వాగ్దానాలు మనకు ఉన్నాయి గనుక శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషాన్ని తీసివేసుకుందాం. కొంతమంది శరీరం కల్మషం ఉండదేమో కానీ వాళ్ళ మనసు ఎప్పుడు కల్మషం, హృదయం ఎప్పుడు కల్మషం, కలుషితం అయిపోతూ ఉంటుంది. ప్రతి దానికి కలుషితం అయిపోతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, వాగ్దానాలు నెరవేరట్లయితే దేవుడు చేయడు. ఆ వాగ్దానాలకు అర్హులుగా మనం ఉండకపోతే ఆ వాగ్దానాలు దేవుడు జరిగించడు మన జీవితం. కాబట్టి దేవుని యందైన భయము దేవుని బిడ్డలారా పవిత్రత కలుగు చేస్తుంది. సంఘమా, దేవునికి భయపడు. సంఘం పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. తన ఎదుట నిలవబెట్టుకోవాలని, పరలోకములో ఆయన ఎదుట సంఘాన్ని నిలవబెట్టుకోవాలని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు ఉదక స్నానము ద్వారా. పవిత్రపరచబడితే అద్భుత కార్యాలు జరగటమే కాదు, పవిత్రపరచబడితే వాగ్దానాలు నెరవేరటమే కాదు, పవిత్రపరచబడితే పరలోకంలో ప్రభు ఎదుట నిలబడతామంట. డైరెక్ట్గా ఆయన వధువు సంఘముగా ఆయనతో మనం నిలబడతాం. పవిత్రత అనేది అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కాబట్టి కీర్తనకారుడు అంటాడు, దేవుని యందైన భయము మనకు పవిత్రత కలుగు చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది. కనుక దేవునికి భయపడండి, శాశ్వతమైన ఆశీర్వాదాలు పొందుకోండి. మీ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు, మీ వంశాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దామా? హల్లెలూయా. రెండవ దానిలోకి మనం వెళ్దాం. దేవునికి భయపడుట వలన, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 24వ వచనం. మనకు నిత్యము మేలు కలుగుటకై, అది ఆ మాట రాసుకోండి, చదువమ్మా. మనకు నిత్యము మేలు కలుగుటకై, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి, అది మన దేవుడైన యెహోవాకు మనము భయపడితే, దాన్ని తిరగేసి చదివితే, మన దేవుడైన యెహోవాకు మనము భయపడితే నిత్యము మనకు మేలు కలుగును. నిత్యము ఏం కలుగుతుందండి? మేలు కలుగును. ఎప్పుడు మేలు చేస్తాడు దేవుడు అంటే, దేవునికి భయపడితే. మన దేవుడు మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదు. దేవుని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు, బాగుపడిన వాళ్ళే కానీ. ఎందుకంటే నేను కూడా 16 ఏళ్ళప్పుడే దేవుడిని నమ్ముకున్నా, చిన్నప్పుడే నమ్ముకున్నా, 16 ఏళ్ళకి బాప్తిసం తీసుకున్నా. దేవుని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు, బాగుపడిన వాళ్ళే. దేవుని యందైన భయం మనం కలిగి ఉంటే నిత్యము మేలు చేస్తాడంట దేవుడు. ఒక మేలు కాదంట, 2 మేలులు కాదంట, ఎల్లప్పుడూ దేవుడు మేలు చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యందు మనము భయము కలిగి ఉంటే దేవుడు నిత్యము మేలు చేస్తాడు. దేవునికి భయపడితే, మనుషులకు భయపడద్దు. అర్థమవుతుందండి? మనుషులకి భయపడాల్సిన అవసరం లేదు. ఒక భర్తగా నీవు, ఒక భార్యగా నీ భార్యాభర్తలు ఇరువురు దేవునికి భయపడితే, దేవునికి లోబడితే నా దేవుడు మేలు చెయ్యునుగాక. హల్లెలూయా. ఒక్కొక్క ఇళ్లలో భర్త సరిగా ఉంటే భార్య సరిగా ఉండదు.
కొన్నేళ్లలో భార్య పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ భర్త సరిగా ఉండడు. అలాంటి దేవుడు ఇష్టపడడు. భార్య భర్తలు ఇరువురు కూడా కలిసి దేవునికి లోబడి, దేవునికి భయపడి, ప్రభువా చావో రేవో నువ్వేనయ్యా, మాకు నేను వదిలిపెట్టి వెళ్ళమయ్యా, నిన్నే ఆశ్రయించామయ్యా అని చెప్పి ప్రభు సన్నిధిలో మీరు మోకరించగలిగితే నా దేవుడు నిత్యము మీకు మేలు చెయ్యునుగాక. హల్లెలూయా. మేలంటే ఏంటి? పెళ్ళి అవ్వడం ఒక మేలు, పెళ్ళైనంత మాత్రాన మేలు కాదు. మంచి సంబంధం దొరకడం ఒక మేలు, బిడ్డలు పుట్టడం ఒక మేలు, ఉద్యోగం రావటం ఒక మేలు, ఉద్యోగంలో ప్రమోషన్ రావటం ఒక మేలు, ఒక మంచి గృహం కట్టుకోవడం ఒక మేలు. దేవుని బిడ్డలారా, అనారోగ్యము తొలగిపోయి ఆరోగ్యం పొందుకోవడం ఒక మేలు. ఇవన్నీ మేలులే. ఆయన యందు భయం కలిగిన వారికి, దేవునికి భయపడే వారికి, ఎవరికి భయపడాలి? మనం అందరం కూడా దేవునికి భయపడాలి. తల్లిదండ్రులకు భయపడే వాళ్ళు ఇంట్లోనే భయం ఉంటుంది, బయటికి వెళ్తే వాళ్ళకి భయం ఉండదు, ఏముండదు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. తల్లిదండ్రుల భయము కంటే దేవుని భయము చాలా గొప్పది. దేవుని బిడ్డలారా, దేవునికి మనం అందరము కూడా భయపడినట్లయితే నిశ్చయముగా దేవుడు మనకు ఏం చేస్తాడండి? మేలు చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? మూడవది, సామెతలు 9వ అధ్యాయం 30వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. మూడవదిగా, దేవునికి భయపడుట వలన మంచి జ్ఞానం అనేది దేవుడిస్తాడు. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. దేవునికి భయపడుట అనేది జ్ఞానానికి మూలమవుతుంది. ఈ రోజుల్లో పిల్లలకు అదేగా కావాల్సింది. 10th మొదలుకొని ఇటువరకు 7th కూడా ఉండేది కామన్ ఎగ్జామ్. చిన్నప్పుడు నేను రాసా, ఫెయిల్ అయ్యా ఆల్రెడీ. ఎప్పుడు? 7th మేము చదువుకున్నప్పుడు 7th క్లాసు కూడా కామన్ ఎగ్జామ్ ఉండేది. పాస్ అయితేనే 8th ఫెయిల్ అయితే 7th మళ్ళీ. పిల్లలకి ఆశ్చర్యంగా ఉండొచ్చు. అవును, 7వ తరగతిలో కూడా పబ్లిక్ ఎగ్జామ్. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో 10th మొదలుకొని చదువుకునే పిల్లలందరికీ ఏం కావాలంటే మంచి జ్ఞానం అనేది కావాలి. దేవునికి భయపడితే అది జ్ఞానం ఇస్తుందంట మనకి. దేవుని ఎందైనా భయం, దేవునికి భయపడేట ద్వారా జ్ఞానం అనేది ప్రారంభమవుతుంది. ఏమండి? మార్క్ జుకర్బర్గ్ ఒక ఆయన పేరు. మార్క్ అంటే బైబిల్లో ఉన్న మార్క్ స్వార్త రాసిన మార్క్ కాదు. మార్క్ జుకర్బర్గ్ అనే యవనస్తుడు 19 సంవత్సరాల వయసులో ఫేస్బుక్ సృష్టించాడు. ఏమండి? కేవలం 19 సంవత్సరాల వయసులో మార్క్ జుకర్బర్గ్ అనే క్రైస్తవుడు ఫేస్బుక్ క్రియేట్ చేశాడు, ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ రోజున ఫేస్బుక్ ద్వారా అతనికి కోట్లలో డబ్బులు, భయంకరమైన డబ్బులు. 19 సంవత్సరాల వయసులో ఫేస్బుక్ క్రియేట్ చేసి ఇంటర్నెట్లో ప్రపంచానికి వదిలాడు. ఈ రోజున ప్రియులారా, అత్యంత ధనికులలో అతడు కూడా ఒకడు. ప్రపంచంలో ఉన్న
అత్యంత ధనవంతులలో జాబితాలో ఆయన కూడా ఒకడు. కారణం అతనికున్న జ్ఞానము. ఫేస్బుక్ సృష్టికర్త ఎవరయ్యా అని మీరు ఇంటర్నెట్లోకి వెళ్తే మార్క్ జుకర్బర్గ్ అనే పేరు వస్తుంది మీకు. మార్క్ జుకర్బర్గ్ అనే ఆయన ఒక యూదుడు అమెరికాలోనే ఎక్కడ ఉంటున్నాడు. మొత్తానికి దేవుడిచ్చినటువంటి జ్ఞానం. దేవుని బిడ్డలారా, దేవుని ఎంతైనా భయము జ్ఞానము కలిగిస్తుంది. ఈ రోజున పిల్లలేమి, యవనస్తులేమి, పెద్దవారేమి దేవునికి భయపడండి. దేవుడు మీకు మంచి జ్ఞానమును ఆయన అనుగ్రహిస్తాడు. 19 ఏళ్ల వయసులో ఫేస్బుక్ కనిపెట్టడం అంటే మామూలు విషయం అండి. ఆ ఫేస్బుక్లో ఏ ఫీచర్స్ ఉన్నాయో మాకే ఇప్పటికి అర్థం కావు. 48 ఏళ్ళు వచ్చినాయి. దాన్ని ఎలా వాడుకోవాలి, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అనేది మాకు ఇప్పటికి తెలీదు. చాలామందికి తెలీదు, నాకే కాదు. అలాంటిది 19 సంవత్సరాల వయసులో ఫేస్బుక్ కనిపెట్టి క్రియేట్ చేసి, కనిపెట్టడం కాదు, క్రియేట్ చేయటం, సృష్టించటం, ప్రపంచానికి వదిలాడు. ఈ రోజున ఫేస్బుక్ వాడిన వాళ్ళు చాలా తక్కువ, ఇంటర్నెట్ తెలిసిన వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. బిల్ గేట్స్ అనే ఆయన 20 సంవత్సరాల వయసులో మైక్రోసాఫ్ట్ ప్రారంభించాడు. బిల్ గేట్స్ 20 ఏళ్ల వయసులో మైక్రోసాఫ్ట్ పెద్ద ప్రకంపనలు సృష్టించింది ప్రపంచంలో. మైక్రోసాఫ్ట్ అనేది అర్థమవుతుందండి. ఆయన కూడా దాన్ని సృష్టించింది ఎప్పుడంటే కేవలం 20 ఏళ్ల వయసులో, అట్ ద ఏజ్ ఆఫ్ 20. అదే మన కుర్రోళ్ళు అయితే ఏ అమ్మాయికి లైన్ వేయాలి, ఏ అమ్మాయితో మాట్లాడాలి, ఎవరికి మెసేజ్లు పెట్టాలి, ఎవరికి ఫోన్ కలపాలి, ఇలాంటి వాటిలో నిమగ్నం అయిపోతారు కొంతమంది. అందరూ అనట్లా, కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం, అందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే బైబిల్ అంటది, జ్ఞానం అనేదంట పగడముల కంటే అమూల్యమైంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. పగడముల కంటే కూడా, ముత్యముల కంటే కూడా జ్ఞానం ఎలాంటిదంటండి? 14వ వచనం చదవండి. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. అంటే ఎక్కువ కాస్ట్ అనమాట, ఎక్కువ ఖరీదు అనమాట. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కానే కావు. జ్ఞానముతో సమానమైనది ఏదీ లేదు. పగడములు ఎంతో విలువైనవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కృష్ణా జిల్లాను గుంటూరు జిల్లాను కొల్లూరు అనే ఊర్లో ఒక విలువైన వజ్రం దొరికింది. 105 క్యారెట్లు అంట. ఎన్ని క్యారెట్లు? 1,44,000 కోట్లు దాని ఖరీదు. అప్పుడు మొఘలు రాజులు పరిపాలన చేసేవాళ్ళు మన దేశాన్ని. ఆ షాజహాన్ తీసుకుని నెమల సింహాసనంలో పెట్టుకున్నాడంట. దగదగ మెరుస్తుంది. మొఘలాయిలు అయిపోయిన తర్వాత సిక్కులు దాన్ని లాక్కున్నారంట. తర్వాత వచ్చారమ్మా ఎవరో బ్రిటిష్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదుగా. బ్రిటిష్ వాళ్ళు లాక్కున్నారు, ఇంగ్లాండ్ దేశానికి తీసుకుపోయారు. దాని పేరే కోహినూర్ డైమండ్. ఏంటి చెప్పండి? కోహినూర్ వజ్రం. ఆడపిల్లలు కోహినూర్ వజ్రం కంటే విలువైన వాళ్ళలాగా ఉండాలి అనే మాట వచ్చి చెప్తున్నా.
దాని వెల ఎంత అయ్యా అంటే 1,44,000 కోట్లు. మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక సంవత్సరానికి సరిపడ్డ బడ్జెట్ అనమాట. సుమారు ఇప్పుడు పెరిగిందిలే, 2 లక్షల కోట్లు అయిందిలే మన రాష్ట్రానికి. అంటే ఏంటి, అది అమ్మితే ఇప్పుడు రేట్ల ప్రకారం అది అమ్మితే ఆంధ్ర రాష్ట్రాన్ని సంవత్సరం పాటు పోషించవచ్చు. మన కొల్లూరు దగ్గరలో ఉందంట, కృష్ణానది దగ్గర ఎక్కడో కొల్లూరు అనే గ్రామం, అక్కడ దొరికిందంట బంగారపు గనుల్లో. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానం అనేది పగడముల కంటే శ్రేష్టమైంది, విలువైంది. బహుశా ఈ జుకర్బర్గ్ అని ఆయన ఇలాంటి అమ్మితే కనుక గ్యారంటీ కొనేస్తాడు. అంతకంటే ఎక్కువ డబ్బు ఉంది ఆయన దగ్గర, చాలా డబ్బు ఉంది. 2-3 అయినా కొనేస్తాడు ఇలాంటి. ఇప్పుడు చెప్పండి, పగడముల కంటే ఏది శ్రేష్టమైంది? జ్ఞానము శ్రేష్టమైంది. దేవుని బిడ్డలారా, ఎలా వస్తుంది ఆ జ్ఞానం అంటే యెహోవా యందైన భయభక్తులే జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సొలొమోను మహారాజు అయ్యాడు. ఎంత ఆస్తిపరుడయ్యాడండి. ఆయన కూర్చునే సింహాసనం బంగారం అంట, ఆయన కాళ్ళు పెట్టుకునే పాద పీఠము బంగారం అంట సొలొమోన్ది. ఆయన తినే పళ్ళెం కూడా బంగారు పళ్ళెంలో తినేవాడంట. అసలు వెండికి అనేదే తీసి అవతల పడండి అనేవాళ్ళు అంట ఆ రోజుల్లో. వెండికి విలువ అనేది లేదు ఆ రోజుల్లో. కారణం ఏంటంటే దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు అంత మంచి జ్ఞానం. ఆ జ్ఞానము ద్వారా గొప్ప ఐశ్వర్యవంతుడైపోయాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీ పిల్లలకి జ్ఞానం కావాలా? దేవుని సన్నిధికి తీసుకురండి. దేవుని యందు భయభక్తులు వారికి నేర్పండి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యందైన భయం జ్ఞానమునకు మూలం. పిల్లలు దేవునికి భయపడండి, లోబడండి, దేవునికి విధేయులు కండి. దేవుడు మీకు మంచి జ్ఞానమును దయచేయునుగాక. ఇంకా చెప్పనా? 4వది కూడా చెప్తాను. యెషయా గ్రంథం 33 అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 33 అధ్యాయము 6వ వచనం. ఈ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. దేవుని యందు భయము కలిగి ఉండడం మనకి ఐశ్వర్యం. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద హెల్త్, హీఈస్ ద వెల్త్. హెల్త్ కాదు, వెల్త్. హెల్త్ కూడా, హెల్త్ అండ్ వెల్త్. దేవుని యందైన భయము వెల్త్కి కారణమవుతుంది. వెల్త్ అంటే ఐశ్వర్యం, సంపద. అంతేగా మరి దేవునికి భయపడేవాళ్ళు ఏ చెడు వ్యసనాలు ఉండవు. దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. చక్కగా రూపాయి దాచిపెట్టుకుంటారు. దేవుని భయం లేనోళ్ళు ఉన్నది లేనిది కూడా అమ్మేసి వాళ్ళకు పెట్టడం, వీళ్ళకు పెట్టడం, ఏంటి అన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటికి జోలికి పోకూడదు. మన ఆరోగ్యం నష్టం, సమయం నష్టం, డబ్బు నష్టం, పరువు ప్రతిష్టల నష్టం. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని యందైన భయం ఐశ్వర్యము కలుగు చేస్తుంది. నీకే నష్టం ఉండదు. ఏబు గురించి మనం చదువుతాం. ఏబు గ్రంథం తెలుసుగా, చదవండి. 1వ అధ్యాయం 1 నుండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెడుతనాన్ని ఏం చేశాడు? అందుకని అంతగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. అలాగే చెడుతనాన్ని విసర్జించకపోతే
మన జీవితం అంతా పాడైపోతుంది. మన జీవితం అంతా పాడైపోతుంది. దేవుని బిడ్డలారా, చెడుతనము విసర్జించాడు గనుక యోబు దేవుడు ఆయనను బహు ఐశ్వర్యవంతుడిగా చేశాడు. ఎన్ని ఉన్నాయో మామకి చదువమ్మ ఒకసారి. ఏమేమి ఉన్నాయి ఆయనకి, యోబు గారికి? ఏమేమి ఆస్తుంది? 7,000 గొర్రెలను. ఎన్ని గొర్రెలు చెప్పండి? 7,000 గొర్రెలు. ఒక్కొక్క గొర్రె ఎంత ఉంటుంది కాస్ట్? దాని ప్రైజ్ ఎంత? సుమారు చెప్పండి, కరెక్ట్గా చెప్పక్కర్లా. ఏని 2,000? 2,000? ఒక గొర్రె 7,000. 7,000 ఇంటూ 7,000 బా. తర్వాత ఎన్ని? 3,000 ఒంటెలు. ఒక్క ఒంటెను మీరు పెంచండి చూద్దాం ఎన్ని నీళ్లు తాగుతుందో అది. ఆ రోజుల్లో బరువులు మోయటానికి ఒంటెలు. ఇప్పుడంటే ట్రక్ ఆటోలు వచ్చినాయి, వ్యాన్లు వచ్చినాయి. అర్థమవుతుందా? ఈ చర్చిలో సామాన్లంతా మూటగట్టి ఒక ఒంటి మీద పడేస్తే అవలేలుగా తీసుకెళ్ళిపోద్ది. దానికి పెట్రోల్ ఖర్చు ఉండదు. అది తినేదలా గడ్డి, నీళ్లు. అలాగే గాడిదలు కూడా ఆ రోజుల్లో బరువులు మోసేయి. పెళ్లి కొడుకుని కారులో తేవాలంటే బోల్ డబ్బులు అడుగుతాడు. ఒంటి మీద తెచ్చేసేవాళ్ళు ఆ రోజుల్లో. అంతే. పెళ్లి కూతుర్ని రేపు కానీ దేని మీద తెచ్చారు? ఒంటి మీద. ఒంటెలను పెంచాలంటే దానికి తగ్గ రాబడి ఉండాలి. ఎన్ని ఒంటెలు ఉన్నాయంటే ఆయనకి? అమ్మా 3,000 ఒంటెలు. నెక్స్ట్ 500 జతల ఎడ్లును. 500 జతల ఎడ్లు. జత ఎడ్లు ఇప్పుడు 50,000, 70,000, లక్ష అయినా ఉండొచ్చు. వ్యవసాయం చేయడానికి ఎడ్లు ఖర్చు లేని పని. ట్రాక్టర్తో వ్యవసాయం చేయాలంటే ఖర్చుతో కూడింది. ఎడ్లతో వ్యవసాయం అంటే ఖర్చు తక్కువ. ఖర్చల్లో ఏంటంటే గడ్డి పాడేయటమే, దానికి నీళ్లు పెట్టడం. ఎన్ని జతల ఎడ్లు అంట? 500 జతల ఎడ్లు. 500 బళ్ళు ఉన్నాయి, ఎడ్ల బండ్లు ఉన్నాయి. ఎవరికి? ఎంత ధనవంతుడు చూడండి. మరి ఆయన చేసిన పని ఏంటి? ఎంత ఎత్తు ఎదిగాడంటే ఏంటంటే ఆయన చేసిన పని చేతి పని అని అంట. అందుకే సాతాను అంటాడు, నువ్వు ఆయన చేతి పనిని దీవించుచుండుట చేతనే కదా. నీ ఎందు అతడు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అది చేతి పని అయినా సరే, నువ్వు చేసే పని చిన్న పని అయినా సరే, దేవుడు దానిని దీవిస్తే అది అత్యధికంగా అభివృద్ధి పొందుతుంది. నువ్వు చేసే పనిని దేవుడు ఆశీర్వదిస్తే అది గొప్పగా ఎంచబడుతుంది. నీకు అధికమైన రాబడి వస్తుంది. అధికమైన ఆదాయాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. నువ్వు దేవునికి భయపడితే, దేవుని ఎందైనా భయం నీకుంటే, నీ చేతి పనిని కూడా. కొంతమంది ఎప్పుడు చూసిన చేతిలో రూపాయి లేదండి అంటారు. ఎప్పుడు చూడు ఇక అదే పాట. మరి ఉంటాయో ఉండో నాకు తెలియదు, కానీ ఎప్పుడు లేవు లేవు లేవు, ఉన్నా సరే లేవు అన్నారే అనుకో, దేవుడు పైనుండి తదాస్తు అన్నాడు అనుకో, ఉన్నాయి కూడా ఖాళీ అయిపోతాయి. బ్యాంకులో ఉన్నాయి కూడా. ఏసు రక్తమే. ఎప్పుడు అట్ట అనమాకు. నేను ఎవరిని అడుగుతారా ఉన్నాయా అని? ఎవరిని అడుగుతారు? నేను అవసరాలు ఉన్నాయని చెప్పు. ఎవరన్నా డబ్బులు అడిగితే అవసరాలు ఎప్పుడు ఉంటాయిగా మనకి. కొంతమంది అడగకపోయినా రూపాయి లేదండి, రూపాయి లేదండి, అక్కడ అప్పు తీసుకున్నాండి, ఇక్కడ అప్పు తీసుకున్నానండి, జాగ్రత్త దేవుడు ఆమేన్ అన్నాడంటే అప్పులు బాలైపోతావు రామపడంతా. ఎందుకు అబద్ధపు మాటలు? ఏమనకూడదు ఎప్పుడు కూడా. మనం రూపాయి లేదు అనకూడదు. అనమక్కడి ఎందుకు వచ్చిన గొడవ? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఆమేన్. నిశ్చయముగా నిన్ను ఐశ్వర్యవంతుడిగా దేవుడు చెయ్యగలడు. హల్లెలూయా. కనుక దేవుని యందైన భయము, ఈ విధమైన ఆశీర్వాదాలు మన జీవితంలో కలుగు చేస్తుందండి.
అర్థమవుతుందా? ఇంకా నేనేం రాసుకున్నానంటే చెప్పట్లేదు, కానీ యెహోవా యందైన భయము బహుధైర్యం పుట్టిస్తుందంట. సామెతలు 14 అధ్యాయము 26 వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అది బహుధైర్యము పుట్టిస్తుంది. ఆరోదిగా దేవుని యందైన భయము దీర్ఘాయువు కలుగు చేస్తుంది. సామెతలు 10:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువు. మన సంవత్సరములు అధికములు అవుతాయి. చివరిగా దేవునికి భయపడితే ఆయన కనికరము మన తరతరాలు ఉంటుంది. లూకాసు వార్త 1 అధ్యాయం 50 వచనం. లూకా 1:50 ఇలా రాయబడింది, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన కనికరము తరతరములు ఉంటుంది. నీ పిల్లల పిల్లల తరతరాలకి ఉంటుంది ఆయన కనికరం. కాబట్టి దేవునికి భయపడతావా? ఆయన ఆశీర్వదించే దేవుడని, జయమిచ్చే దేవుడని, అద్భుత కార్యాలు చేయవాడని, దేవుని బిడ్డ జ్ఞానం ఇచ్చేవాడని, ఐశ్వర్యాన్ని దయచేసేవాడని నువ్వు దేవునికి భయపడు. అలాగున దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించి ఈ వాగ్దానాలన్నిటికీ వారసులుగా చెయ్యనుగాక.